హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆకలి పెంచే ఆమ్లా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆమ్లా పచ్చడి అంటే ఏమీ లేదు, ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొన్ని ఉసిరికాయలు చేసుకుని నీట్గా వాష్ చేసి తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసి అందులో సాల్ట్ అయితే వేసేసి మనమైతే వీటిని చిన్న పీసెస్ కింద కట్ చేసి ఎండలో కొన్ని రోజులైతే ఎండబెట్టాలన్నమాట. ఉసిరికాయ ముక్కలు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి కొన్ని రోజులు బాగా ఎండక వాటితో అయితే చేసుకోవాలన్నమాట మనం పచ్చడి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి, పక్కన పెట్టేసేయాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కొన్ని ధనియాలు అయితే వేసేసి తర్వాత ఇందులోకి తాలింపు సరుకులు అయితే వేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా జీలకర్ర అండ్ దీంతో పాటు కొద్దిగా ఎండుమిర్చి అండ్ వీటితో పాటు కరివేపాకు ఉంటే కరివేపాకు అండ్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే వీటిని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి వీటిని బాగా కలిపాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇదంతా ఈ మిక్సీ గిన్నెలో అయితే వేసేసేయాలి. ఇదంతా మనం మిక్సీ పట్టించేస్తే ఈ విధంగా పౌడర్ లాగా అయితే కారం తయారైపోద్ది అనమాట. మనం పచ్చడి తయారు చేసుకోవడానికి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ మనం ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి, అవి అయితే వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత వీటిని కారాన్ని ఎలా మిక్సీ పట్టించేసామో అదే విధంగా ఈ రెండు కలిపి మనమైతే మిక్సీ పట్టించేస్తే ఇలా పేస్ట్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కడాయిని తీసేసుకుని ఈ పచ్చడి ఈ ఆయిల్లో అయితే కలిపేసుకుంటే మనకి ముద్దల ఆమ్లా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.